V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. ఆంధ్ర యూనివర్సిటీలో 10-11 తారీఖులో నేషనల్ వర్క్షాప్స్ జరిగాయి. నా పేరు వీర వెంకట సత్యనారాయణ. నేను న్యూఢిల్లీ ఇంటర్ యూనివర్సిటీ యాక్సలరేటర్ సెంటర్లో ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను. సో అపార్ట్ ఫ్రమ్ ప్రొవైడింగ్ యాక్సలరేటర్ ఫెసిలిటీ టు ది యూజర్స్, మేము ఒక ఎక్స్పెరిమెంటల్ కిట్ ఫర్ సైన్స్ స్టూడెంట్స్ వీ హ్యావ్ డెవలప్డ్. ఆ కిట్ యూజ్ చేసి ఎక్స్పెరిమెంట్స్, కాలేజీలో చేసే ఎక్స్పెరిమెంట్స్ చాలా ఈజీగా కంప్యూటర్ యూజ్ చేసి విత్ యాక్యురేట్ మెజర్మెంట్స్ అండ్ ఈజ్ ఆఫ్ యూజ్తో చేయగలం. సో దీనికి మన ఆంధ్ర యూనివర్సిటీలో 2 days వర్క్షాప్ ఆన్ ఎక్స్పైస్, కంప్యూటర్ ఇంటర్ఫేస్డ్ ఎక్స్పెరిమెంట్స్ యూజింగ్ ఎక్స్పైస్ అరేంజ్ చేశారు మన కన్వీనర్ డాక్టర్ లక్ష్మీనారాయణ గారు, HOD ఫిజిక్స్ డిపార్ట్మెంట్, ఆంధ్ర యూనివర్సిటీ. సో నిన్న టీచింగ్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ వర్ కండక్టెడ్ ది హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్స్. ఈవేళ స్టూడెంట్స్ ఫ్రమ్ డిఫరెంట్ కాలేజెస్ విశాఖపట్నం వాళ్ళు వచ్చి అటెండ్ అయ్యి ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. సో మేమేంటంటే ఉన్న ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో థియరీ అండ్ ప్రాక్టికల్స్కి మధ్య ఉన్న గ్యాప్ని ఫిల్ చేసి ఒక సైన్స్ క్లాస్ని ఒక జాయ్ఫుల్ క్లాస్గా ఎక్స్పెరిమెంట్స్ని కండక్ట్ చేసేలాగా చేయడానికి ఈ కిట్ని డెవలప్ చేసాము. వీ హోప్ వీళ్ళందరూ ఎంజాయ్ చేసి ఈ కిట్ని వాళ్ళ యొక్క టీచింగ్ అండ్ లెర్నింగ్ మెథడాలజీలో యూజ్ చేసుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ కేవీ లక్ష్మీనారాయణ, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్, ఆంధ్ర యూనివర్సిటీ. నేను మన సైంటిస్ట్గా సత్యనారాయణ గారు చెప్పినట్టు 2011లో యూఎస్సీ న్యూఢిల్లీకి వెళ్ళినప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ గురించి తెలుసుకొని ఇక్కడ నేను నేర్చుకోవడం జరిగింది. ఆ కిట్ ఏదైతే ఉందో ఈరోజు స్టూడెంట్స్కి చాలామందికి వాళ్ళ యొక్క ఇంటర్మీడియట్ కాలేజీ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ ఈ ఒక సింగిల్ కిట్ ద్వారా అనేక రకాల ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు కంప్యూటర్కి అనుసంధానం చేసి వాళ్ళన్నీ కూడా కళ్ళతో చూస్తూ హ్యాండ్స్ వాళ్ళు చేయడం ద్వారా చాలా వరకు సైన్స్ని చాలా చక్కగా ఎంజాయ్ చేయగలగాలన్న ఉద్దేశంతో ఒక జాతీయ స్థాయి వర్క్షాప్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం ఉంది. నిన్నటి రోజున 10వ తారీఖున యూనివర్సిటీ ఉన్న ఫ్యాకల్టీ మెంబర్స్కి, అలాగే రీసెర్చ్ స్కాలర్స్, స్టూడెంట్స్కి, ఈరోజు అవుట్ సైడ్ కాలేజెస్ ఉన్నటువంటి శ్రీకాకుళం నుంచి విజయనగరం, విశాఖపట్నం, ఇటువైపు తూర్పుగోదావరి నుంచి కూడా రాజమండ్రి, ఆదివారం అన్నయ్య నుంచి కూడా వచ్చారు అంబేద్కర్ యూనివర్సిటీ. దీని ద్వారా వాళ్ళు వాళ్ళ కాలేజెస్కి వెళ్ళినప్పుడు పార్టిసిపేట్ చేసి ఇంకా చాలామందికి ఫిజిక్స్ మీద ఎంతూజియాజం డెవలప్ చేయడం. చాలామందికి ఏంటంటే ఎలక్ట్రానిక్స్ అంటే కనెక్షన్స్ ఎలా ఇవ్వాలి ఎన్ని డౌట్స్ ఉంది. బట్ ఎప్పుడైతే దీన్ని చూసి వాళ్ళు ఎంజాయ్ చేయడం మొదలు పెడతారో వాళ్ళలో ఆ ఫియర్, ఆ ఫోబియా పోయి వాళ్ళు చక్కగా సైన్స్ వైపు అట్రాక్ట్ అయ్యి సైంటిస్ట్గా వెళ్ళడానికి ఒక అవకాశం ఉంది. నాకు మన ఆంధ్ర యూనివర్సిటీలో ఇమ్మీడియట్ అడగగానే మన వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్టర్ గారు, లెక్చర్ గారు పర్మిషన్ ఇచ్చారు. ఇమ్మీడియట్లీ మన డిపార్ట్మెంట్లో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం. థ్యాంక్ యూ. ఒక స్టూడెంట్ from MSc B College and nuclear physics department. My HOD sir is V.V. Lakshminarayan sir and my guest వచ్చేసరికి సత్యనారాయణ గారు. అండ్ ఎలాంటి ఇన్స్టిట్యూషన్ లేకుండా మా స్టూడెంట్స్ అందరికీ చాలా
సబ్జెక్ట్ కాకుండా రిసీవ్ సబ్జెక్ట్ అందరికీ ఒక ఎంజాయ్ చేస్తూ ఒక ఫన్ తోటి మనం నేర్చుకుంటే మనం చదివిన దానికన్నా చేస్తేనే మనకు బాగా గుర్తుంటుందని చెప్పేసి చాలా ఈజీగా మాకు అందరికీ ఒక కిట్ ద్వారా మాకు చూపిస్తున్నారు. అంటే చాలా కాలేజెస్లో కానీ డిగ్రీ కాలేజెస్లో కానీ పీజీ కాలేజెస్ కానీ ఎక్విప్మెంట్ అది లేకుండా చాలామంది సఫర్ అవుతున్నారు. అంటే ఒకటే ఉండి అందరూ ఒకే దాన్ని చేసేసరికి అందరూ కొంచెం పార్టిసిపేట్ చేయకపోవచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. దీని ద్వారాగా అందరికీ తెలుస్తుంది. అండ్ ఎక్విప్మెంట్ కిట్ వచ్చేసరికి చిన్నదే అండ్ వెయిట్ కానీ కాస్ట్ కానీ చాలా మనకు అందుబాటులోనే ఉంటుంది. సో దీనివల్ల మన అందరికీ కూడా అవైలబుల్ అంటే బాగా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ ఈ ఎక్స్పెరిమెంట్ చాలా యూస్ఫుల్ అయింది మాకు. మా లైఫ్లో ఏదైనా ఒక రోజు ఉంది అంటే మేము ప్రాక్టికల్గా నేర్చుకునే రోజని ఈ రోజు అనుకోవచ్చు. చిన్నప్పటి నుంచి ఎన్ని క్లాసెస్ విన్నాం కానీ ఏది ఎక్స్పెరిమెంటల్గా నేర్చుకున్నాం కానీ కొంచెం కానీ చిన్నప్పటి నుంచి నేర్చుకున్న ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ఈరోజు మా చేతిలో చూపించారు. ఈ ఎక్విప్మెంట్ని యూజ్ చేసి లెర్నింగ్ బై డూయింగ్ అని అనొచ్చు సింపుల్గా. అండ్ థ్యాంక్ యూ. అనేది 2 days వర్క్షాప్ కింద మేము కండక్ట్ చేస్తామండి. ఇది ఏం లేదు అంటే మాకు వచ్చే డిగ్రీ పిల్లలు ఎక్స్పెరిమెంట్స్ సరిగ్గా చేయకుండా వస్తూ ఉంటున్నారు. వాళ్ళకి మేము బేసిక్స్ నుంచి నేర్పించుకోవడం కానీ వాళ్ళు అసలు భయపడుతున్నారు అన్నమాట ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి. ఇదేదో అంటే కొంచెం మిస్టరీ అన్నట్టు అలాంటి భయం లేకుండా డిగ్రీ పిల్లలకి అలాగే డిగ్రీ చెప్పే ఫ్యాకల్టీకి కూడా ఈ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా కొంచెం ఎక్స్పైస్ అంటే ఎక్స్పెరిమెంటల్ ఐస్ కళ్ళు తెరుచుకునేలాగా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఒక కిట్ సహాయంతో ఒక సాఫ్ట్వేర్ సహాయంతో ఈ ప్రోగ్రామ్ని మనం అంటే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ని అంటే మన హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్స్ అంటున్నాము. సో అట్లా చేసుకోవడానికి పాసిబిలిటీ అవుతుంది. ప్లస్ చూసి అందరూ అంటే ఏదో ఏం జరుగుద్దా అన్నట్టు వచ్చారు, కానీ వాళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అయ్యి వెళ్ళారు నిన్న ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ. ప్లస్ ఒక 4,500 రూపీస్ కిట్ హెల్ప్తో దాదాపు 20 ఎక్స్పెరిమెంట్స్ మనం చేసుకోవచ్చు. చిన్న సాఫ్ట్వేర్ ఒకటి యాప్ ఒకటి ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే మన స్మార్ట్ ఫోన్తోనే చేసుకోవచ్చు అనమాట. అంటే ఏం లేదు, ఇది తెలుగులో చెప్పాలంటే సూక్ష్మంలో మోక్షాన్ని చూడొచ్చు అన్నట్టు. అంటే చిన్న కిట్తో మనం చాలా ఎక్స్పెన్సివ్ ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ మనం పెట్టుకొని మేనేజ్ చేయాలంటే వాటిని అది చాలా కష్టమైన విషయం. అంటే డబ్బులు ప్లస్ మేనేజ్మెంట్కి ఇంకో పర్సన్ ఉండాలి. అలానే అది పని చేయకపోతే మళ్ళీ ప్రాబ్లం అన్నట్టు రిపేర్ అనేది కష్టం అవుతుంది ఇప్పుడు ఉన్న రోజుల్లో. సో డిగ్రీ కాలేజీలన్నీ జనరల్గా ఎక్స్పెరిమెంటింగ్ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. సైన్స్ వైపు మళ్ళీ పిల్లల్ని అట్రాక్ట్ చేద్దాం అనే ఉద్దేశంతో అసలు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ చుట్టుపక్కల ఉన్న గవర్నమెంట్ కాలేజ్ నుంచి అలాగే ప్రైవేట్ కాలేజ్ నుంచి ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి కూడా ఫ్యాకల్టీ వచ్చారు పిల్లలకి. సో నా పేరు NVS మహాలక్ష్మి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆంధ్ర యూనివర్సిటీ న్యూక్లియర్ ఫిజిక్స్.